फोटो కింద స్వామివారు ఏం చేశాడు, తిరుమల నుంచి పరిగెత్తుకొని వచ్చేసాడు.
ఎవరు పిలిస్తే వచ్చారు, నేను పిలిస్తే రాలేదు, వీళ్ళు పిలిస్తే రాలేదు, ఆయన అర్చన చేస్తే పిలిస్తే రాలేదు. మీరందరూ మేము చేసే కార్యక్రమం చూసి మిమ్మల్ని వచ్చి ఆయన పరిగెత్తుకొని వచ్చేసారు. కొట్టండి. ఎవరు పూజ చేస్తున్నారని 2 నిమిషాలు చూస్తారు, ఎవరి చేత చేపిస్తున్నారని 3 నిమిషాలు చూస్తారు. ఎవరు భక్తితో ఆ కార్యక్రమాన్ని వీక్షించి 2 కళ్ళతో ఎవరు చూస్తున్నారో మీ దగ్గర అరగంట సేపు ఉంటారు. అందుకనే ఈ ఆర్తితో ఈ కార్యక్రమాన్ని వీక్షించినారు కాబట్టి ఇంతమంది భక్తులు తెలంగాణలో వీరి గృహమునందు వీక్షిస్తూ నన్ను పిలుస్తున్నారని ఆ మూల విరాట్టు భోగ శ్రీనివాసమూర్తిని ఇప్పుడు చేశారు. అందుకనేసి ఒకసారి ఓం నమో వెంకటేశాయ అని 11 సార్లు చెప్పారు. ఓం నమో వెంకటేశాయ, 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 ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో అన్నమయ్య కైంకర్యం అంటే ఉదయం సుప్రభాత సమయంలో భోగ శ్రీనివాసమూర్తి సైన మండపంలో సైనిస్తూ ఉంటే ఆ జయ విజయుల మండపం దగ్గర వేదపారాయణందాలు కౌసల్య ప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని వేదగోచితో శ్రవణారవిందంగా వినిపిస్తూ ఉంటే ఆ పరద అవతల హనుమాచార్య వంశస్థుడు స్వామిని మేలుకు శృంగారరాయ అన్న కీర్తనతో భగవంతుని నిద్ర కైంకర్య ఆరాధన చేస్తుంది. మనకి ఇప్పుడు సుప్రభాతం కాదు కాబట్టి ఏకాంత సేవ సమయము తిరుమలలో ఏకాంత సేవ 2 నుంచి 2:30 వరకు జరుగుతూ ఉంది. పాపం మనమే పనుకుంటే అరగంట సేపు అటు ఇటు వెళ్ళి నిద్ర వచ్చే లోపల స్వామిని మళ్ళీ మేల్కొల్పు కీర్తనతో లేపేస్తూ ఆయన అడుగుతారు, ఏం తాళపాక స్వామి 2:30కి పనుకోబెట్టావు, 3 గంటలకు నన్ను లేపేస్తున్నావే అని అడుగుతారు. ఏం చేసే స్వామి అది కాదు, తాళపాక స్వామి కీర్తన పాడండి ఆయన పనుకుంటాడు, కీర్తన పాడండి ఆయన లేపండి. అరగంట సేపు కూడా నిద్ర లేనటువంటి మన కోసం ఆర్తితో రోజుకి నిలబడుకొని 5 కోట్లు సంపాదించేటువంటి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి. గోవిందా గోవిందా. 1 లక్ష రూపాయలు జీతం వస్తేనే ఏసీ కార్లో తిరుగుతామా, ఏసీ ఫ్యాన్ వేసుకుంటామా, ఏసీ రూముల్లో ఉంటామా అనుకుంటాం. 2 దీప కాంతులతో వెలిగేటువంటి దేవదేవుడు. ఇంక నిద్ర లేదు, సుఖము లేదు, ఆర్తి లేదు, మోహము లేదు, ఏమీ లేకుండా ప్రపంచంలో మన కోసం 2 పాదాల మీద నిలబడి మనందరినీ వీక్షించి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి దేవదేవుడు. అటువంటి దేవదేవుడికి ఈరోజు ఏకాంత సేవ జరుగుతూ ఉన్నట్టే ఇంతమంది భక్తులు 8 మంది, కొంతమందిని పిలిస్తే కొంతమంది తెలుసుకొని వచ్చినారు. అంటే ఆయన పిలిపించుకున్నాడు మిమ్మల్ని అందరూ. తిరుమలలో ఏకాంత సేవ అంటే చిన్న గుండు సూది కింద పడినా కూడా నా స్వామి నిద్రపోతున్నాడు, నేను కానీ శబ్దం చేస్తే ఆ శబ్దానికి భగవంతుడు లేచేస్తాడేమో అనేసి ఆ గుండు సూది కూడా తనలో నుంచి ఒక శబ్దాన్ని గట్టిగా పట్టుకునేదే ఏకాంత సేవ తిరుమల. అటువంటి సమయంలో భోగ శ్రీనివాసమూర్తిని శయన మండపంలోకి వేంచేసి చేసి లాలి ఉయ్యాల జోల అన్న కీర్తనలు పాడుతూ ఒకరోజు ఏకాంత సేవ సమయం జరుగుతూ అన్నమాచార్యులు రాలేదు. అర్చకుడు స్వాములు ఏకాంగులు
తదితర కైంకర్యం చేసేటువంటి గంటాపాని పరిచారికులు అందరూ వచ్చేసారు. స్వామికి ఇంకా ఆర్తితో పిలుస్తున్నాడు అన్నమాట. అయ్యో అన్నమయ్య రాలేదా, నాకు ఆయన కీర్తన పాడితేనే నాకు నిద్ర వస్తుంది, ఇంకా అన్నమయ్య రాలేదా అని బాధపడుతూ ఉన్నాడు స్వామి. పరదా వేసేశారు. లోపల కులశేఖరి పడి దగ్గర ఒక పరదా ఉంది. భగవంతుడు ఈ పక్క పరదా తీసి అన్నమయ్య వచ్చాడా అని అడుగుతారు అక్కడ ఉండేవాళ్ళు. రాలేదు స్వామి. మళ్ళీ కాసేపటికి ఈ పక్క పరదా తీసి అన్నమయ్య వచ్చాడా, అయ్యో ఇంకా అన్నమయ్య రాలేదా, నేనే వెళ్తాననేసి పరిగెత్తుకుంటూ అన్నమయ్య నిలయానికి వెళ్తే అన్నమాచార్యులు నిలగిస్తూ ఉన్నాడు. అన్నమయ్య కానీ నిద్రపోతున్నావా, నాకు ఏకాంశవులు కీర్తన పాడితేనే నాకు నిద్ర వస్తుంది, రావయ్యా. వెంటనే అన్నమాచార్యులు కక్కుని లేచి, స్వామి నా ఇంటికి వచ్చేసారా, అయ్యో రండి స్వామి కూర్చుంటూ, ఏకాంశంలో పాడితేనే నాకు నిద్ర వస్తుంది, నువ్వు త్వరగా వచ్చేసే. స్వామి ఇప్పుడే వచ్చేస్తున్నా అంటాడు. వెంటనే స్వామి పరిగెత్తూ ఉన్నాడు. అయ్యో స్వామి వెళ్ళిపోతున్నాడే, ఎంత పాపిని నేను, కనీసం ఆసనమైనా వేలు క్షీరమైనా అడగలేదు, తీర్థం కూడా నేను ఇవ్వలేకపోయినాను, ఎంత పాపిని. స్వామి వస్తున్నా అనేసి పరిగెత్తుకుంటూ ఉంటే స్వామి ముందర పోతున్నాడు, అన్నమాచార్య వెనకాల పోతున్నాడు. పరిగెత్తుకుంటూ ఆ జయ విజయల మండపం దాటి ఆ బంగారు వాకిలి గరుడాలు వారి మండపం అన్ని దాటి లోపలికి వెళ్ళినప్పుడు ఆ రాములు వారి మేడ దాటుతూ ఉన్నాడు అన్నమాచార్యులు. భగవంతుడు కింద కూర్చుని అన్నమయ్య ఏంటి స్వామి, నీ వెంటనే నేను పరిగెత్తుకుంటూ వస్తున్నది అలా కూర్చునేసాను. అన్నమయ్య నువ్వు వస్తావు, పోతావు, కూర్చుంటావు, లేస్తావు, తిరుగుతూ ఉంటావు, నేను ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడుకొనే ఉండాలి, నాకు కాళ్ళు పోయిదా, నేను కూర్చోకూడదా. అదేంటి స్వామి, 4 యుగాల్లో నానా అవతారాలు ఎత్తినటువంటి పాదాలు, కొన్ని వేల మంది భక్తులు కొలిచినటువంటి పాదాలు, అరగంట సేపు అర్చకులు నీకు పాదసేవ చేసినటువంటి పాదాలు, బ్రహ్మదేవుడు కడిగినటువంటి పాదాలు. అవునా అన్నమయ్య, 4 యుగాల్లో నానా అవతారాలు ఎత్తిన పాదాలా, కొన్ని వేల మంది భక్తులు కొలిచినటువంటి పాదాల, ఓ అరగంట సేపు అర్చకులు పాద సేవ చేసినటువంటి పాదాల. ఓ బ్రహ్మదేవుడు కూడా కడిగానన్నావు కదా, ఆయన కడిగి నా పాదాలు నల్లగైపోయింది అయ్యా. అన్నమయ్య, ఇంతమంది భక్తులు కొలిచినటువంటి ఆ పాదాలని వర్ణించి ఒక్క కీర్తన పాడవా అంటాడు. స్వామి మీకు ఏకాంత సేవకి సమయం అయిపోతుంది, మీరు రండి. వస్త్రం వేశారు అర్చకుడు స్వామి గారు, అనుకోండి. వినరయ్యా, నేను నా పాదాల మీద పాడవయ్యా అంటే ఏకాంత సేవ కీర్తన పాడతానంటావే, ఒక కీర్తన పాడవయ్యా. అయ్యో ఎందుకు స్వామి అలా కోపగించుకుంటారు, పాడతాననేసి కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఈ కీర్తన పాడేటప్పటికి స్వామివారు ఓ అంతమంది భక్తులు కొలిసినటువంటి పాదాలకి నాకెందుకురా నొప్పి వచ్చిందంటే టక్కన లేచి నేను పడతాడంట. కీర్తనలు సాహిత్య భావ నానా అర్థాలు శ్రవణారవిందంగా అన్నమయ్య కీర్తనలో భావాన్ని తెలుసుకోరు, కానీ ఏదో అన్నమయ్య కీర్తనలు విన్నాము చాలా బాగుంది కాదు, ఆ కీర్తనలో భావం తెలుసుకోవాలి. అప్పుడే భగవంతుడు అంటే ఏంటి, వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి, ఆయన భావంగానే తెలుసుకుంటే అరే వెంకటేశ్వర స్వామి నా ఇంటివాడు కదా, పక్కింటోడు ఎదురింటోడు కాదు, మా ఇంటివాడు అన్న భావన కలిగే విధంగా ఉంటుంది. తాళపాక అన్నమాచార్యులు రచించినటువంటి సంకీర్తన. అంటే రోజుకొక సంకీర్తన వినండి, నేర్చుకోండి. నెలకొక సంకీర్తన సాహిత్య భావం తెలుసుకుంటే వెంకటేశ్వర స్వామి తత్వం ఏంటి, ఇతిహాసాలు, పురాణాలు, రామాయణం, భారతం, భాగవతం, ప్రబంధాలు, ద్రవిడ
ప్రతిదాన్ని 18 సార్లు చదివి 32,000 సంకీర్తనలు రచించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవిత పితామహుడు స్వామి దగ్గర మీరు తిరుమలలో చూస్తే ఒక ఖడ్గం ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళి చూడండి. మనం తిరుమలకి వెళ్తాం, ఇక్కడ చూస్తామో తెలియదు. ఆ కిరీటం మొట్టమొదటిగా మనకు కనిపిస్తుంది. ఆ కిరీటాన్ని చూసి ముఖారవిందని చూసే లోపల ఆ శ్రీవారి సేవకులు తోసిన తోపకు తీర్థం చెడాలి దగ్గర పక్కన తల్లి తండ్రి మామ మచ్చ వాళ్ళు ఇద్దరు వచ్చుంటారు దర్శనానికి. మామ దేవుణ్ణి చూసావా అంటే ఏం చూశాను, కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చే లోపల తీర్థం చెడాలి నన్ను వీళ్ళు తోసేశారా. అది కాదు మామ, కిరీటాన్ని చూసావా, ముఖారవిందాన్ని చూసావా, నామాన్ని చూసావా, వక్షస్థలాన్ని చూసావా, ఆభరణాలను చూసావా, అలంకారాన్ని చూసావా, తిరువడిని చూసావా, పాదుకలను చూసావా, అలంకార ఆభరణాలు, వస్త్రాల అలంకారం, పుష్పాల అలంకారం ఏం చూశాను రా. కళ్ళు మూసుకొని కళ్ళు తీసేది ఇక్కడ ఉన్నాను రా. దేవుణ్ణి ఎక్కడ చూసాను కనిపించలేదు. మళ్ళీ పోతే వాళ్ళు మళ్ళీ తోసేస్తున్నారు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల పంపించేస్తుంది. ఒక ముసిగా ఆవిడ చాలా ఏళ్ల క్రితం నా దగ్గరికి వచ్చేది. నా పాదాలు వెతుకుతూ ఉంది. నా రూమ్లో కూర్చోండి, 100 మంది కూర్చోండి. ఏమవ్వా వెతుకుతున్నావు అంటే, మీ పాదాలు కనిపించలేదు స్వామి, నేను ఒకసారి తాకచ్చాను. నా పాదాలే నా పక్క నుండే నీకు కనిపించలేదు కదా, నీకు దర్శనం అయిందా అని అడిగినంత. లేదు స్వామి, రేపు వృద్ధ దర్శనం ఉంది నాకు, నేను అట్లా వెళ్తాను. మరి బుద్ధ దర్శనం జైవిజయుల దగ్గరే నీకు దర్శన భాగ్యం కల్పిస్తారు కదా. 4 ద్వారాల అవతల మూల విరాట్ ఉంటారు. మరి నీకు ఆల్రెడీ నువ్వు కంఠాలు వేసుకున్నావు, ఇక్కడ నుంచే నా పాదాలు కనిపించలేదంటే మూల విరాట్ దర్శనం ఎలా కనిపిస్తుంది అని అడిగిన. ఒకటే సమాధానం, నేను వెళ్తాను స్వామి వృద్ధ దర్శనానికి, గోవింద నామస్మరణ చేసుకుంటా, జైవిజయుల దగ్గరే నాకు దర్శన భాగ్యం కల్పిస్తారు, అక్కడే నేను చూస్తాను. నాకు కనిపించదు. ఆ కంఠదాన్ని 2 సార్లు తుడుచుకుంటాను, వేసుకుంటాను, అయినా నాకు కనిపించదు. కానీ నేను వెళ్ళి నాకు కనిపించకపోయిన పర్వాలేదు, దేవుడికి నేను కనిపిస్తాను కదా. దేవుడికి నేను కనిపించడానికి కోసం నేను లోపలికి వెళ్ళి చూస్తున్నాను, కానీ నాకు దేవుడు కనిపించాలని కాదు, దేవుడికి నేను కనిపిస్తాను కాబట్టి అందుకోసం నేను వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నాను. ఎంత అర్థమైంది. దేవుడికి మనం కనిపించాలి. దేవుడు ఈ కళ్ళకి పుణ్యాన్ని సంపాదించాలి, నాలుగు పుణ్యాన్ని సంపాదించాలి, హస్తాలకి పుణ్యాన్ని సంపాదించాలి, పాదకులకి పుణ్యాన్ని సంపాదించాలి, నాభికి పుణ్యాన్ని సంపాదించాలి. మరి ఎలా వస్తుంది ఒక పుణ్యం అనేది? ఏ రూపంలో వస్తుంది? భగవంతుడు అడుగుతాడు, నీతి, న్యాయం, సత్యం, ధర్మం, భక్తి అనేది ఎలా వస్తుంది? ఒక ఉద్యోగానికి అర్హత కావాలి. మరి భగవంతుడితో మాట్లాడాలంటే నీతా, న్యాయమా, సత్యమా, ధర్మమా, భక్త అంటే నాకేది వద్దురా అంటాడు. ఓ భక్తి ఒక్కటే మనకు కావాలేమో, దేవుడి దగ్గరికి వెళ్తాను, దేవుడిని చూస్తాను. అయ్యో స్వామి, నేను నీ నామస్మరణ చేసుకుంటూ నీ జైవిజయుల దగ్గర నీ దర్శన భాగ్యం నాకు కల్పిస్తుంది, 7 కొండల వాడా నన్ను కాపాడు కాపాడు అంటాం. మనం ఒక్క భక్తే భగవంతుడికి చూపిస్తామంటే ప్రేమ, జాలి, కృప, దయ, క్షమ, కరుణ పంచేటువంటి ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆర్తితో పాడాలి. ఏకాంత సేవలో విచిత్రమైన ఆలోచనలు వస్తుంది. నా దగ్గర కూర్చున్నప్పుడు ఏకాంత సేవలో నేను పాడేటప్పుడు మూల విరాట్టును చూడాలా, సైన మండపంలో సైనించేటువంటి భోగ శ్రీనివాసుని చూడాలా, ఆయనకి 2 పాదాలు దగ్గర చందన బుద్ధలో మనం అంటాం, మేము ఫలము అంటాం. 2 ఫలములు ఆయన పాదాల దగ్గర పెడతాం. మొత్తం 4 ఫలములు లోపలికి వెళ్తే దాంట్లో 2 ఫలములు మూల విరాటికి సమర్పణ చేస్తారు, ఒక ఫలము అమ్మవారికి సమర్పణ చేస్తారు, ఇంకొక ఫలము ఇప్పుడు ఒకప్పుడు నేను చేరిన కొత్తల్లో 2 పాదాల దగ్గర పెట్టేవాళ్ళు. క్రమేణా ఇప్పుడు ఒకటే వచ్చింది. ఆ ఒక్కటి కూడా తల దగ్గర పెడుతూ ఉన్నాం. మేమే అక్కడ పెడతాడు, దాన్ని తీసి మేమే పెడతాం, మంచం వేస్తాం, ఉయ్యాల కడతాం, వస్త్ర సమర్పణ చేస్తాను, 2 దిండు సమర్పణ చేసి, పుష్పాలు సమర్పణ చేసి, భోగ శ్రీనివాసమూర్తిని అందులో వేయించి చేసి ఉయ్యాలు చూస్తూ సంకీర్తన పాడుతుంది. 7 గంటల నుంచి 7:30 వరకు స్వామికి తోమాల సేవ జరుగుతుంది. రాత్రి
అప్పుడు ఉదయం సమర్పణ చేసినటువంటి పుష్పాలను నిర్మాల్యం చేసేసి నూతన పుష్పాలు సమర్పణ చేస్తారు. అందుకే రాత్రి సర్వదర్శనం అనంతరము భోగ శ్రీనివాసమూర్తికి మూల విరాట్కి సమర్పణ చేసిన పుష్పాలను నిర్మాల్యం చేస్తూ ఉండేటప్పుడు మేము ఆయన పొగుడుతూ పాడుతూ ఉంటాం. షోడశకలానిధికి షోడశోపచారములు, షోడశకలానిధికి షోడశోపచారములు, జ్ఞానతోడని చలును సమర్పయామి, జ్ఞానతోడని చలును సమర్పయామి. అనరో విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వ నిలయునకు వాసనము నిమ్మినిదే, అలగగా జనకునకు అగవాద్యజమనాలు జలది సాయికిని మార్జనమిదే. షోడశకలానిధికి షోడశోపచారములు, జాడతోడని చలును సమర్పయామి, జాడతోడని చలును సమర్పయామి. అమృత మదనునకు అదిగో నైవేద్యము, గమిచంద్ర నేత్రునకు కర్పూర విడెమో, అమదిన శ్రీ వేగదాద్రి మీద దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో. షోడశకలానిధికి షోడశోపచారములు, జాడతోడని చలును సమర్పయామి, జాడతోడని చలును సమర్పయామి, సమర్పయామి, సమర్పయామి. ఇక్కడ ఏమిరా అంటే అలమేమని పొగడుదుమే, తిలి కన్నుల నిడలి వెలయగు విభూమికి వెన్నెలలు, కులకల మొలకల పొదుమిడి నదవి కరుమకు పూల పానుపులో, ఏమని పొగడుదుమే నీను ఆమని సొగరుల అలమేమగా, ఏమని 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 పొగడుదుమే. తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, ఈ తరళమైన నీ తరహర మధురే, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, జమ జిక్క జం జం జనకీ నాని ప్రకటపు మొరవొప్పే, బల బల సకలవాదికి సరసము గుమ్మ, నీ మగ సిరి మురిసేన చింబుల మొరిపముల, తిరుదిరు జవరాల తిత్తి తిత్తి, మాయి మాయి అలమేలో మంగనచారి, పది భాయనివే గడబది వట్టగురాణి, మోయా చిరు గజ్జల మ్రోతాల దేని, సోయగమైన సొలపు చూపమరే, తిరుదిరు జవరాల తిత్తి తిత్తి, తిరుదిరు జవరాల తిత్తి తిత్తి, తిత్తి తిత్తి తిత్తి. రాముడు రాఘవుడు కవికులుడీతడు, భుగిచ గోపతి అయిన పురుష నిధానము, రాముడు రాఘవుడు కవికులుడీతడు.
క్షుద్రగామేష్టి ఎందో పరమానమోన పరగజనీజిన పరబ్రహ్మము తురులు రజేమగ అదురులు శిఖేమగ స్థిరమై ఉదయాదిన దివ్య తేజమురాముడు రాఘవుడు రవికులుడి తరుడు వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొని వలికేటి పరమతము వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొని వలికేటి పరమాతము బోధితో శ్రీ వెంకటాద్రి బోధితో శ్రీ వెంకటాద్రి పూజి విజయనగరన బోధితో శ్రీ వెంకటాద్రి పూజి విజయనగరన ఆదికి అనాది అయిన అక్షవతారము రాముడు రాఘవుడు రవికులుడి తరుడు ఆదిదేవ ఆదిదేవ పరమాత్మం ఆదిదేవ పరమాత్మ వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మ వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మ పర పర భక్త భవజన చరలోక జలగ నమో నమో ఆదిదేవ పరమాత్మ వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మ గదాధర శ్రీ వెంకట గిరి నిలయ 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 సదానంద ప్రసన్న నమో నమో ఆదిదేవ పరమాత్మ వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ 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 పరమాత్మ మది పొగడుదుమే తిలి కన్నుల నిడవి వెలయ గుడి భూమికి వెన్నెలదు పులకల మొలకల పొదుమిడి గదవి కరుమరు పూల ఆనుకులో ఏమని పొగడుదు నీను ఆమని సొగరుల అలమీమని ఏమని ఏమని పొగడుదు
తిరు జవరాల తిత్తి తిత్తి తిరు తిరు జవరాల తిత్తి తిత్తి ఈ తరళమైన నీ తరహర మధురే తిరు తిరు జవరాల తిత్తి తిత్తి జమ జిక్క జం జం జనకీ నాని ప్రకటపు మొరవొప్పే బల బల సకలవాదికి సరసము గుమ్మ నీ మొగ సిరి మురిసేన చింబుల మొరిపముల తిరు తిరు జవరాల తిత్తి తిత్తి మాయి మాయి అలమేలో మంగన చారి పది భాయనివే గజబది వట్టగురాణి మణోయా చిరు గజ్జల మ్రోతాల నేని సోయగమైన జొలపు చూపమరే తిరు తిరు జవరాల తిత్తి తిత్తి తిరు తిరు జవరాల తిత్తి 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 రాముడు రాఘవుడు కవికులుడీతడు కుంగిచ గోపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు కవికులుడీతడు హరయ పుద్రగామేష్టి యందో పరమానమోన పరగజనీజిన పరబ్రహ్మమో తురుడురజేమగ అదురులు శిఖేమగ తిరమై ఉదయాజిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడీతడు వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొని వలికేటి పరమతము వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొని వలికేటి పరమాతము బోధితో శ్రీ వెంకటాద్రి బోధితో శ్రీ వెంకటాద్రి పౌజి విజయనగరన బోధితో శ్రీ వెంకటాద్రి పౌజి విజయనగరన ఆదికి అనాది అయిన అక్షవతారము రాముడు రాఘవుడు రవికులుడీతడు ఆదిదేవ ఆదిదేవ పరమాత్మం ఆదిదేవ పరమాత్మ వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మ వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మ పర భక్త భవజన చరలోక జనక నమో నమో ఆదిదేవ పరమాత్మ వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మ గదాధర శ్రీ వెంకట గిరి నిలయ
గిరినిలయ గణరత శ్రీ వెంకట గిరినిలయ సదానంద ప్రసన్న నమో నమో ఆదిదేవ పరమాత్మ వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ 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 పరమాత్మ హరి నీవే సర్వాత్మకుడవు హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగువావనమీయగదే హరి నీవే సర్వాత్మకుడవు చూడక మానవు చూచేటి కన్నులు ఏడనివైన ఇతరములు చూడక మానవు చూచేటి కన్నులు ఏడనివైన ఇతరములు నీడల నింత నిరూపములేగన ఏడుబడని ఇహమీయగతే హరి నీవే సర్వాత్మకుడవు కలుగక మానదు కాయపు సుఖములు ఇలలో పలగలవెన్నైనా కలుగక మానదు కాయపు సుఖములు ఇలలో పలగలవెన్నైనా అలరిన శ్రీ వెంకటాధిపనికి ఇలనార్పితము ఇహమీయగతే హరి నీవే సర్వాత్మకుడవు హరి నీవే సర్వాత్మకుడవు హరి నీవే ఈ పాట స్వామికి చాలా ఇష్టం, అడిగడిగి పాడించుకుంటాడు. నేను అందుకే అడిగిన ఏం కీర్తన పాడమంటావయ్యా, అన్ని కీర్తనలు పాడినప్పుడు అడగలేదు కదా, ఏది పాడాలో తెలియదు, పనుకోబెట్టే కీర్తనలు వేరే ఉన్నాయి. కానీ అడిగితే హరి నీవే పాట చాలా బాగా ఇష్టమైన పాట. హరి నీవే సర్వ చూడక మానవు చూచేటి కన్నులు అంటే ఈ కన్నులతో మనం మంచి చూస్తూ ఉంటాం, చెడు చూస్తూ ఉంటాం. అటువంటి కన్నులతో నన్ను చూస్తున్నావు, నన్ను చూసేంత భాగ్యం నీలో ఉందా అని అడుగుతారు. ఆ కీర్తన భావం ఎన్నో తప్పులు, శరీరంలో తప్పులు ఎన్నో చేస్తుంటే రెండో చరణంలో చూపిస్తాడు. ఆ సాహిత్య భావం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సాహిత్య భావం చెప్పడానికి మనం ఏకాంత సేవలో ఉన్నాం కాబట్టి ఆ భావన మనకు అవసరం. శయన మండపంలోకి అర్చక స్వామి వారు ఆ భోగ శ్రీనివాసమూర్తిని వేయించేపు చేసిన తర్వాత ఏకాంత సేవ కీర్తన కీర్తనలతో ఈ కార్యక్రమం తీసుకో. ఇంజామని నాలుగు పెట్టాలి ఇక్కడ.
ఊళ్ళో ఇటువంటి ఫలం ముద్దలు అంటాం కదా మనం, మేము ఫలము అంటాం. ఇటువంటిది స్వామి దగ్గర 6 తయారు చేసి తీసుకెళ్తారు. ఇంకొకటి ఇలా తయారు చేస్తారు. లోపల స్వామి మూల విరాట్కి, ఇది అమ్మవారికి పెడితే మూల విరాట్ దగ్గర 2 పాదాలకి 2 చందనములు పెడితే భోగ శ్రీనివాసమూర్తికి ఒకప్పుడు పాదాల దగ్గర పెట్టేవాళ్ళు, ఇప్పుడు తల దగ్గర పెడుతున్నాం మనం, పాదాల దగ్గర పెడతాం. పక్కన లనుచును చేరులల నలిదుగడల లనుచును చేరులల నలిదుగడల బాలగండవర గోపాల నేను చాల లాలి 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 కుదుట గోబల సరములొయ్యాలలోగా పదరిగా కలరవము బహుగతులు బ్రోగా ఒదిగి చెంపల కోపలకింత వీగా ముదురు చెమటల నలికములతో పదోగా లాలి 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 లలనా జన పాంగలలిత సుమజప జల జలోచల దేవ సద్గుణ కలప తలుపు లోపల మెలగు తత్వ ప్రదీప బలి జగండవరే సుపరమాత్మ రూప లాలి 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 లాలనుచును చేరులలిరుగడల బాలగండవర గోపాల నేను చాల లాలి 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 అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల పలుమారును శ్వాస పవన బందుండని భావం బుదలిపని ఉయ్యాల 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 ఉదయాస్త శైలంబులు నరగాంబములైన కుడు మండలము మోచి ఉయ్యాల అదన ఆకాశ పదమడ్డ దూలంబైన అఖిలంబు నిండని ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల
కమలాసనాదులకు కన్నులకు పండుగై గనుతింపెన హృదయ ఉయ్యాల కమనీయ మూర్తి వేగడ శైలపతి నీకు కడు వేడుకయుండు ఉయ్యాల 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 అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల పలుమారును శ్వాస పవనమందుండని భావంబు నిలిపని ఉయ్యాల 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 జో జో దీన జన వనలోలా జో జో యదుకుల తిలక గోపాల జో 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 వేదముల రత్నాల గొలుసులై అమర వేదాంతమ పరందితుట్లగానమర నాదము ప్రణవము పాడుపై అమర ప్రణవార్థమై జట పవలింపు స్వామి జో జో దీన జనవనలోల జో జో యదుకుల తిలక గోపాల జో 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 శాంతియు మణిమయ మకుటమై మెరయ శక్తులు మహారంబులై మెరయ దాంతియు కుసుమ మాలికయై మెరయ ధరలో శ్రీ వెంకటేశ్వరమనుడం స్వామి జో జో దీన జన వనలోల జో జో యదుకుల తిలక గోపాల జో 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 Sutananda Jo Jo Mukunda Jo Sutananda లైట్లన్నీ ఆపు లైట్లన్నీ ఆపు అన్నీ ఆపు ఒక లైట్ ఆ లోపల లైట్ జో జో ముకుంద రావే పరమానంద రావే పరమానంద రావే పరమానంద రామ గోవింద జో 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 నందు నిల్తను చేరి నయము మీరంగ చంద్రవదనలు నీకు సేవ చేయంగ అందముగా వారిల్ల ఆడుచుండంగా మందలకు దొంగ మా ముద్దురంగా జో జో జో
శృంగార రచనగా చెప్పే నీ జోల సంగతిగా సకల సంపదల నీవేళ మంగళము తిరుమల మంగళము తిరుమల మంగళము తిరుమల మదన గోపాల జూ 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 అచ్యుతానంద జో జో ముకుంద రామే పరమానంద రామే పరమానంద రామే పరమానంద రామ గోవింద జో 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 జ్ఞాన నిదయే నిదయే దీనా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళో నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ సర్వాంతరాత్మనే శ్రీ శ్రీనివాసాయ మంగళో 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 లైట్ లేసే